క్లాస్ అంటే ఏంది? పైసలు తక్కువ పిల్లలు ఎక్కువ ఉంటారు చూడు, వాళ్ళనే మిడిల్ క్లాస్ అంటారు. పైసలు తక్కువ ఉన్నప్పుడు పిల్లలు ఎందుకు ఎక్కువ? రిచ్ పర్సన్ పని తప్ప వేరే కోరికుండదు. మిడిల్ క్లాస్ కోరికలు తప్ప అసలు పనిలే ఉండవే. ఇందాక నుంచి శ్రీదేవి గారిని అలా చూస్తున్నావు. ఆవిడ అందంగా ఉందా, నేను అందంగా ఉన్నానా? ఆవిడ అందంగా ఉంది. ఎవరు అందంగా ఉన్నారమ్మా? నువ్వే అందంగా ఉండవాలి, వదిలే. ఏంటి? హలో మేడం మీరే. ఇప్పుడు మీరు చెప్తేనే స్కిట్ కంటిన్యూ అవుతుంది. ఎవరు? ఎవరో ఒకరు మేడం, నేను అందంగా ఉన్నా, వదిలే. నేను అందంగా ఉన్నా, వదిలే. మామర్ది వీళ్ళ తమ్ముడు చేతులు లేవేంది? మిషన్ లో పిండేస్తారు కదా. అవును. వీడి చెయ్యి వేసిండు ఫస్ట్. మరి ఈ చేయమైంది? ఈ చెయ్యి తీసుకున్నా, నీ చెయ్యి వేసిండు. రెండు ఆయే గంగలో. నా దగ్గర అనుష్క చీరలు, శ్రీదేవి గారి చీరలు, జూనియర్ శ్రీదేవి గారి చీరలు, లేడీ గెటప్ చీరలు కూడా మన దగ్గర ఉన్నాయమ్మా. పనికి మళ్ళీ దగ్గర ఈ చీర మాత్రం కొనియా నీకు. నడు పోదాం. చీరలు ఎందుకు కొన్న అంటున్నారు? దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? మీ ఆయన కంచిలో కామాక్షి, ధర్మవరపులో దీప, బెనారస్ లో బేబీ లింకులు ఉన్నప్పుడు ఈ తార్నాకల్లో ఉన్న తమ్మని నాకు ఎందుకు కొనిస్తాడమ్మా? నాకు ఈ ధర్మవరం దీప తెలిసి కానీ బెనారస్ బేబీ ఎవరు? బెనారస్ బేబీ ఎవరు? చూసమ్మా ఫ్లో ఒక్కొక్క పేర్లు ఎలా బయటకు చెప్పేస్తున్నాడో. ఏంటి సార్ మీరు ఏం చేస్తుంటారు? నేను వాతావరణ శాఖలో జాబ్ ట్రై చేస్తున్నాడు. వాతావరణ శాఖలో జాబ్ ట్రై చేస్తున్నారంటే మీకు వాతావరణం గురించి బాగా తెలిసి ఉంటుంది. ఎందుకు తెలియదు? మీరు వాతావరణం ఎలా చూస్తుంటారు సార్? ఏం లేదు, ఇలా వచ్చి ఆకాశంలో చూసేయడం అంతే. ఆకాశంలో చూసేయడం అంతే. నేను అడిగేది అది కాదు. ఇప్పుడు వర్షం రేపు పడుతుంది, లేదు ఈ రోజు సాయంత్రం పడుతుంది అని చెప్తారు కదా. అదే అది ఎలా చూస్తారు? ఇది పేపర్లు వేస్తుంటారు పొద్దున్నే. ఇవాళ వర్షం పడుతుంది పడదా, ఇప్పుడు పడుతుంది చెప్తారు, అంత చెప్పేస్తారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలి సార్, వాతావరణం అనుకరిస్తుంది చెప్తారని. పైలట్ కనుక్కుంటాను, ఒక నిమిషం. హలో రాజమండ్రి అండి. అలా అండి చెప్పేస్తానండి. వాతావరణం బాగుందంట, నువ్వు వేసుకెళ్ళి ఫ్లైట్. మన బెస్ట్ ఫ్రెండ్ రా నాశనం కోరుకుంటాడు ఫస్ట్. అదేంట్రా, నువ్వు కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్ గా. నీకు మందు అలవాటు చేసింది ఎవరు? నువ్వు. డైలాగ్ మర్చిపోయి చేసింది ఎవరు? నువ్వు. నీ కెరీర్ డల్ అయిపోవడం కారణం ఎవరు? ఇప్పుడు నీకు ఏమవుతాను? బెస్ట్ ఫ్రెండ్. అది ఇల్లు బాగా కట్టుకున్నారా? చాలా బాగుంది ఇల్లు. అది క్యాషా లోనా? ఇల్లు లోన్ పెడితే క్యాష్ ఇచ్చారు. ఓ డోర్లు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఏ వుడ్? టాలీవుడ్. మా ఇంటి కూడా మంచి డోర్లు ఉన్నాయి. ఏ వుడ్? బాలీవుడ్. ఈ మధ్యన కొంచెం వీక్ అయినట్టుంది. గురుగారు జాతకం చూడండి, మొత్తం వాచ్ చూడండి. తీసేది మెయిన్ డోర్ తెస్తే లోపలికి వెళ్ళగలుగుతా సార్? లోపలికి ఎందుకు వెళ్ళగలే? స్లాబ్ ఉంది కదా, ఉంది. పైనుంచి బొక్కెట్టు బకెట్టే దూకే. సార్ అలా ఎలా దూకుతామండి? అబ్బో అలవాట్లేనట్టే. నాకు 10,000 కావాలి ఫస్ట్. నీకు 10,000 ఎందుకే? బ్యూటీ పార్లర్కి పోయి ఫేషియల్ చేసుకుంటా, ఐబ్రోస్ పెట్టించుకుంటా, హెయిర్ ఫాల్ చేసుకుంటా. చాలా రోజు తను చూస్తానా, ఎన్ని గొడవలు అవుతున్నాయి. అమ్మాయి అయితే నాకు కూడా నచ్చింది, కావాలంటే పెళ్లి చేసుకో. నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావు అని అనుకోవట్లేదే. నీ టార్చర్ తట్టుకోలేక పక్కింటి లక్ష్మిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అమ్మాయికి కూడా లైన్ ఓకే. అన్నయ్య ఒక్క నిమిషం ఉండి నా బట్ట ఏదో చెప్తాను. నాకు నమస్కారం అండి, ఇదే నా భార్య, ఎప్పుడు నా కాళ్ళ కింద ఉంటది. ఎవరెవరి కాళ్ళ దగ్గర ఉన్నారో చూస్తున్న వాళ్ళకి తెలుస్తుందండి. అవునే, ఇంటికి వంటే వండు. పొట్లకాయ వద్దు. ఎందుకండి? అది నాకన్నా పొడుగుంటది. ఇంద్రదమ్మ గారు వస్తున్నారు, వెళ్ళాడు. ఆకలితో సావమన్న చస్తాను గానీ ఆవిడ అడుక్కోను. ఎందుకండి? భాస్కర్ గారు బొచ్చు లెఫ్ట్ హ్యాండ్ లో కాదండి, రైట్ హ్యాండ్ లో ఉండాలి. అడుక్కునేటప్పుడు వాయిస్ లో డెప్త్ ఉండాలి. మీ పర్ఫార్మెన్స్ లో సిజలింగ్ ఉండాలి. ఇక్కడ ఉన్న కెమెరామెన్లు ఎంత మంచి వాళ్ళండి. నేను ఇలా రాగానే నేనేస్తా అని నా చిప్పలో ఎన్ని డబ్బులు వేస్తారో. అయ్యా చిన్న పిల్ల అయ్యా. వైజాగ్ లో పిచ్చోళ్ళందరూ ఉండారమ్మ రోడ్ల మీద ఎక్కువ. మాకు ఏమో అక్కడి నుంచి కానీ తప్ప వచ్చాడు అనుకున్నాను.